మనం ఈరోజు తెలుసుకోబోయేది 4వ అవతారమైన నరసింహ అవతారం గురించి. కేవలం భక్తుణ్ణి కాపాడడం కోసమే దేవుడు ఎంత ఉగ్ర రూపంలో అయినా వస్తాడని చూపించిన కథ ఇది. అహంకారానికి అంతం, భక్తికి విజయం ఇచ్చిన మహా అవతారం కథ ఇది. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు రాజుగా ఉండేవాడు. అతనే దేవుడని చెప్పి ప్రజలందరినీ భయపెట్టేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం ఎప్పుడూ ఓం నమో నారాయణాయ నమః అనే భక్తితో ఉండేవాడు. దాన్ని చూసి కోపంతో హిరణ్యకశిపుడు ఏడి నీ దేవుడు అని చెప్పి ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి ఒక స్తంభాన్ని బద్దలు కొట్టగా అందులో నుంచి ఉగ్ర రూపంతో నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. అటు మానవుడు కాదు, ఇటు జంతువు కాదు, ఇటు పగటిపూట కాదు, అటు రాత్రివేళ కాదు, సాయంత్రం సమయంలో, అటు ఇంటి బయట కాదు, అటు ఇంటి లోపల కాదు, ద్వారం దగ్గర హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఇలా భక్తుణ్ణి కాపాడడానికి దేవుడు ఏ అవతారంలో అయినా వస్తారు. ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. దీని సారాంశం ఏంటంటే, భక్తి అనేది ఒక సాధన. అది మనం సాధన చేస్తే ఆ దేవుడు మన కోసం ఏ రూపంలో అయినా వస్తారు, ఎలా అయినా వచ్చి మనల్ని కాపాడుతారని మనకి అవతారం ద్వారా తెలుస్తుంది. ఫాలో చేయండి మరిన్ని కథలు మీకోసం.